చూపరులను ఇట్టే కట్టిపడేసే అందంతో దివ్యభారతి వచ్చిరాగానే తెలుగునాట విజయఢంకా మోగించింది. ఉత్తరాదిన కన్ను తెరిచిన ఈ ముద్దుగుమ్మ దక్షిణాది చిత్రాలతోనే వెలుగు చూసింది. తెలుగులో దివ్యభారతి నటించిన తొలి చిత్రం వెంకటేష్ బొబ్బిలి రాజా బంపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే తెలుగువారి మది దోచేసింది దివ్య. తరువాత మోహన్ బాబు అసెంబ్లీ రౌడీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దివ్యభారతి. ఆపై రౌడీ అల్లుడ్లో చిరంజీవితో జోడీ కట్టి ఢీడిక్కీలాడించారు. వచ్చిరాగానే హ్యాట్రిక్ సక్సెస్ చూసిన దివ్యభారతి అంటే ఇటు తెలుగువారికి అటు తమిళులకు ఆపై ఉత్తరాది వారికి ఓ స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఆమె కాల్ షీట్స్ కాస్ట్లీగా మారాయి. అయినా నిర్మాతలు దివ్యభారతి తమ సినిమాల్లో నటిస్తే చాలంటూ ఆమె డేట్స్ కోసం పరుగులు తీశారు. సౌత్లో సందడి చేసిన దివ్యభారతి నార్తులోనూ నవయువకుల నరాలు జివ్వుమనిపించింది. ఆమె నటించిన విశ్వాత్మ, దిల్ కా క్యా కసూర్, షోలా ఔర్ షబ్నం వంటి హిందీ సినిమాలు మురిపించాయి. నేడు బాలీవుడ్ బాద్షాగా సాగుతోన్న షారుఖ్ ఖాన్ కు దివ్యభారతి అచ్చివచ్చిన నాయికనే చెప్పాలి. షారుఖ్ తొలి నాయిక్గా దీవానాలో దివ్యభారతి అందం హిందోళం పాడింది. ఆ సినిమా ఘన విజయంతోనే షారుఖ్ బాలీవుడ్లో నిలదొక్కుకోవడం విశేషం. 18 ఏళ్ల ప్రాయంలోనే నిర్మాత సాజిద్ నడియడ్వాలాను పెళ్లాడింది దివ్యభారతి. ఏడాది కూడా కాకుండానే ప్రమాదవశాత్తు పట్టుతప్పి పడిపోయి కన్నుమూశారు దివ్యభారతి. ఆమె మరణం తరువాత తొలిముద్దు వంటి చిత్రాల్లో రంభ డూబ్గా నటించవలసి వచ్చింది. ఏదేమైనా దివ్యభారతి అందం అప్పట్లో బంధం వేసిన వారందరూ ఇప్పటికే ఆమెను స్మరిస్తూనే ఉన్నారు.